అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను నెల్లూరు జిల్లా డిపిహెచ్ఎల్ అని మాట్లాడుతున్నాను. ఈ రిజిస్టర్ కోసం నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రిజిస్టర్లో ఇలా చూపించినప్పుడు చాలామంది ఏఎన్ఎంస్కి డౌట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత కొంతమంది తప్పులు కూడా రాయడం జరుగుతుంది. కాబట్టి ఈ రిజిస్టర్ ఎలా రాయాలి అనేది ఒకసారి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం, ఇంటిగ్రేటెడ్ ఆర్సీహెచ్ రిజిస్టర్ వెర్షన్ 2.0 ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఫ్రమ్ టు ఉంది, చూసారు కదా. అంటే ఈ సంవత్సరం ఈ రిజిస్టర్ రాస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే 2024 టు 2025 అని ఈ సంవత్సరం తాలూకా ఇయర్ అనేది వేసుకుంటాం కదా. విషయ సూచిక గ్రామం లేదంటే కవరేజ్ ఏరియా ప్రొఫైల్ అన్నమాట. అంటే మీ విలేజ్ ప్రొఫైల్ అనేది మీరు అక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఈ పేజ్ నంబర్స్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ క్లియర్ గా రాయడం ఉందండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ ఆర్సీహెచ్ రిజిస్టర్ వెర్షన్ 2.0 విలేజ్ ఆర్ కవరేజ్ ఏరియా ప్రొఫైల్ ఎంట్రీ. మీరు ప్రతి ఏప్రిల్లో కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆర్సీహెచ్ పోర్టల్లో మీరు ఈ ప్రొఫైల్ అనేది మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం జరుగుతుందండి. అదే ప్రొఫైల్ మనం ఇక్కడ కూడా రాసుకోవాలన్నమాట. ఈ బుక్ మనకి దేనికోసం ఇచ్చారంటే 1000 పాపులేషన్కి ఈ బుక్ ఇవ్వడం అనేది జరిగింది, రిజిస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 1000 పాపులేషన్ కూడా 2 సంవత్సరాలు అంటే 2 ఫైనాన్షియల్ ఇయర్స్కి ఇచ్చారనమాట. ఈ సంవత్సరము తర్వాత నెక్స్ట్ ఇయర్కి కూడా అనమాట. అలాగే 2 సంవత్సరాల తాలూకా డేటా అంతా కూడా ఈ రిజిస్టర్లో మనకి పొందుపరచుకోవాలి. అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే విలేజ్ ప్రొఫైల్ అనేది మనం చేసుకోవాలన్నమాట. స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని రాసుకోవాలి, జిల్లా నెల్లూరు జిల్లా, రూరల్ అయితే ఇక్కడ రాసుకోవాలన్నమాట. రూరల్ ఇదంతా కూడా మీకు అందరికీ తెలిసిందే. రూరల్ అని రాస్తాము, తర్వాత మండలం రాసుకుంటాము, లేదంటే తాలూకా రాస్తాము, మండలం రాస్తాం, హెల్త్ బ్లాక్ లేదంటే వార్డు పేరు అనేది రాస్తాము, ఆరోగ్య కేంద్రం టైప్ రాస్తాము, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏంటనేది. అలాగే ఈ ఆరోగ్య కేంద్రం పేరు అంటే మనం ఏఎన్ఎం చేసేది కూడా మనం రాస్తాము, హెల్త్ సబ్ ఫెసిలిటీ లేదంటే సబ్ సెంటర్ పేరు రాసుకుంటాం. ఏ గ్రామం అయితే ఇది కవర్ చేస్తుందో ఆ గ్రామం పేరు రాసుకుంటాం. అదే అర్బన్ అనుకోండి, అర్బన్ అని పెట్టి పట్టణ స్థానిక సంస్థ టైప్ పేరు ఇక్కడ అది రాసుకోవాలి. ఆరోగ్య కేంద్రం టైప్ రాయాలి, ఎందుకంటే యూపీహెచ్సియా ఏంటనేది రాసుకోవాలి. అలాగే ఆరోగ్య కేంద్రం పేరు రాసుకోవాలి. వార్డులు ఉంటాయి కాబట్టి వార్డు పేరు కూడా రాస్తాము, కవరేజ్ ఏరియా పేరు కూడా రాస్తామన్నమాట. ఇప్పుడు ప్రొఫైల్ ఎంట్రీ మనం చూసుకున్నాం కదా. ఇది 1000 జనాభాకి అని చెప్పుకున్నాము. మామూలుగా అయితే విలేజ్ లెవెల్లో 1000 పాపులేషన్కి ఒక ఆశా ఉంటారు కాబట్టి ఒక ఆశా కింద మనకి 1000 పాపులేషన్ అనేది ఉంటుంది. అలాగే ఎన్ని విలేజ్లు అయితే ఉంటాయో ఆ అన్ని విలేజ్లు కూడా వీళ్ళు కవర్ చేసుకుంటారనమాట. మొత్తానికి ఇప్పుడు నేను ఒక 1000 పాపులేషన్కి నేను మీకు చూపిస్తున్నాను. గ్రామం లేదంటే కవరేజ్ ప్రాంతం జనాభా ఇక్కడ 1011 ఉందనుకోండి, ఇది జనాభా అనమాట. సంవత్సరంలో మొత్తం అర్హులైన దంపతుల సంఖ్య అంటే ఈసీలు అంటే ఎలిజిబుల్ కపుల్ అనమాట. ఈ ఎలిజిబుల్ కపుల్ మీకు 1000 పాపులేషన్కి ఎంత ఉండాలి? 160 నుంచి 180 ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ 162 వేస్తున్నాను. మీకు మామూలుగా నేను చెప్పడానికి మాత్రమే నేను ఈ ఫిగర్ అనేది వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కమ్యూనిటీని బట్టి మీ దగ్గర ఎక్కువ ఉండొచ్చు, లేదంటే తక్కువ కూడా ఉండొచ్చు. అర్బన్లో ఎక్కువ ఉండొచ్చు, తర్వాత రూరల్లో తక్కువ ఉండొచ్చు, లేదంటే స్లమ్ ఏరియాల్లో ఎక్కువ ఉండొచ్చు. కమ్యూనిటీని బట్టి కూడా ఎక్కువ తక్కువ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి స్టేట్ నుంచి వచ్చిన సంవత్సరంలో అంచనా వేసిన గర్భిణీ స్త్రీల సంఖ్య అంటే మీ దగ్గర ఎంతైతే పాపులేషన్ ఉందో దాని ప్రకారంగా మీకు ఒక టార్గెట్ అంటూ ఇస్తారు. ఆ టార్గెట్ మీకు సంవత్సరానికి ఎంతమంది అనమాట, ఎంతమంది గర్భవతులు మీకు టార్గెట్ ఇచ్చారు అది వెయ్యాలి. తర్వాత ఇది కూడా మీకు 0-1 year చిల్డ్రన్ ఎంతమందిని మీకు టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ అంతా కూడా మీరు ఈ సంవత్సరంలో కంప్లీట్ చేయాలన్నమాట. అది కూడా ఇక్కడ వెయ్యాలి. అలాగే సంవత్సరంలో అంచనా వేసిన అంటే మీకు ఏదైతే 1 to 2 years పిల్లలు ఎంతమంది అయితే మీరు టార్గెట్ ఇచ్చారో అది కూడా మీరు ఇక్కడ రాయడం జరగాలన్నమాట. నెక్స్ట్ ఏఎన్ఎం పేరు రాస్తాము, తర్వాత మొబైల్ నంబరు వేసుకుంటాం. ఏఎన్ఎం 2 ఉన్నారనుకోండి, 2 ఏఎన్ఎంస్ అనుకోండి, అప్పుడు ఇంకొక ఏఎన్ఎం పేరు కూడా రాసి మొబైల్ నంబరు రాస్తాము. తర్వాత ఎంపీడబ్ల్యూ పేరు, మొబైల్ నెంబరు. మనకైతే ఎంపీడబ్ల్యూ లేరు కదా కాబట్టి ఆశా వర్కర్ పేరు రాస్తాము, ఆశా వాలంటీర్ పేరు, తర్వాత మొబైల్ నెంబర్. ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే ఆశాలు ఇక్కడ మనకి ఒక్కోసారి 2-3 కూడా ఉంటారు. ఎక్కడంటే అర్బన్ లో ఉంటారు. ఇది నేను మామూలుగా 1000 పాపులేషన్ చెప్తున్నాను, కానీ అర్బన్ లో అయితే ఎక్కువ పాపులేషన్ అనేది ఉంటుంది. 3000 పాపులేషన్ ఉండొచ్చు, 4000 పాపులేషన్ కూడా ఉండొచ్చు. అక్కడ ఆశాలు 2-3 ఆశాలు ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆశాలు 3 పేర్లు కూడా ఇక్కడ రాసి 3 ఫోన్ నంబర్స్ కూడా మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. అలాగే అంగన్వాడీ పేరు, తర్వాత
మొబైల్ నెంబర్. అంగన్వాడీ సెంటర్స్ కూడా ఆశాను బట్టి ఏరియాని బట్టి మనకి ఎన్ని ఉంటాయంటే ఒకటి అంటే ఈ అర్బన్లో అయితే ఎక్కువ అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ పేర్లు కూడా రాసి వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా వేయాలి. తర్వాత పిహెచ్సి పేరు రాస్తాము, ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ పెడతాం. మొదటి రెఫరల్ యూనిట్ మనకి ఎక్కడికి అంటే ఇది ఏఎన్ఎం ఉంది కదా, కాబట్టి ఏఎన్ఎం ఫస్ట్ రెఫరల్ ఎక్కడికి పంపిస్తుంది, పిహెచ్సికి మాత్రమే పంపిస్తుంది కాబట్టి పిహెచ్సి రాస్తాము. అంబులెన్స్ రవాణా కోసం ఫోన్ నెంబర్, మీ దగ్గర ఏదైతే ఫోన్ నెంబర్ మీరు అంబులెన్స్ కోసం మీరు ఫోన్ చేస్తున్నారో దానిని మనం ఇక్కడ వేస్తాం అనమాట. 104 అయితే 104, 108 అయితే 108. నేషనల్ కాల్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. షీట్ అండి అంటే నెలవారీ నివేదిక. ప్రతి నెలలో నమోదు చేయబడిన లబ్ధిదారుల సంఖ్య మీరు ఇక్కడ రాసుకోవాలి. ఇది చాలా వాళ్ళు అంటే చాలా మంది ఏఎన్ఎంస్ నేను చూసినప్పుడు ఇది అసలు రాయటం లేదనమాట, ఎందుకంటే మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఇది కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆర్థిక సంవత్సరం ఏ సంవత్సరం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 2024 to 25 ఆర్థిక సంవత్సరం. తర్వాత ఇది కూడా 2 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ వరకు ఒకటి, ఇది నెక్స్ట్ ఇయర్ కనమాట. ఇక్కడ ఏప్రిల్లో మనకి ఈసీలు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ఈసీలు మీకు 162 మంది ఉన్నారు. ఈ 162 మందిలో ఇందులో ఏప్రిల్ నెలలో 2 గర్భవతులుగా మారారు. ఆ 2 ఇక్కడ వేస్తామన్నమాట. తర్వాత అధిక ప్రమాదం గల గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు ఉన్నారు. రిమార్క్స్ ఏమని రాసుకుంటాం అంటే రిమార్క్స్ మీరు చాలా మంది నిల్లని పెడుతున్నారు. నేనేమంటున్నానంటే ఈ అధిక ప్రమాదం కలిగిన స్త్రీలు ఎవరనేది అంటే పోస్ట్ ఎల్ఎస్సిఎస్ లేదంటే ఎనిమిక్కా, అది ఎనిమియానా, అలాగా ఏదో ఒకటి మీరు రాసుకుంటే మీకే అర్థమవుతుంది కదా ఇది ఈ అమ్మాయి ఇలాగ హై రిస్క్ కదా అనేది మీకు తెలుస్తుంది అనమాట. తర్వాత ఏప్రిల్లో 162 మంది. ఈ 162 మంది మే నెలకి వచ్చేటప్పటికి మే నెలకి మనకి 162 మందే రారు. ఇప్పుడు అది మీకు చూపిస్తాను నేను. ఏప్రిల్లో మనకి ఎంతమంది వచ్చారు అని అంటే 162 మంది. అందులో గర్భవతులు ఎంతమంది, గర్భవతులు 2. ఈ గర్భవతులు 162 గర్భవతుల్ని తీసేస్తే ఇప్పుడు మనకి ఎంతమంది ఈసీలు వస్తారు, 160 మందే వస్తారు. అయితే మనకేమవుతుందంటే మార్చిలో ఒక 2 డెలివరీ అయ్యారనుకోండి, వీళ్ళిద్దరూ మార్చిలో డెలివరీ అయ్యారు. ఈ డెలివరీ అయిన వాళ్ళు ఏమవుతారంటే 6 వారాలకి మళ్ళీ వీళ్ళు ఈసీ కిందలోకి వస్తారు, అంటే ఈసీ జాబితాలోకి వచ్చేస్తారనమాట. ఈసీ కిందకి వచ్చేస్తారు. ఎందుకు అనంటే కొంతమంది పాలిచ్చే తల్లిలో వాళ్ళకి గర్భనిరోధక పద్ధతిగా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉపయోగపడుతుంది కదా, అప్పుడే వాళ్ళకి పిల్లలు పుట్టరు కదా, వాళ్ళు ఈసీలోకి రారు కదా అని మీరు అనుకుంటారు. కాదండి, చాలా మంది కొంతమంది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి డేట్ రావడం అనేది జరుగుతుంది. కొంతమంది మళ్ళీ 3వ నెలకే కాన్పుకి అంటే ప్రెగ్నెన్సీకి రెడీ అయిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే 6 వారాలకే వీళ్ళందరినీ కూడా ఈసీ కిందకి తీసుకొని వస్తాం. అంటే ఇప్పుడు ఈ మార్చిలో ఈ 2 డెలివరీలు ఏమవుతాయంటే ఈ ఏప్రిల్లోకి కలుస్తాయి అనమాట, యాడ్ అవుతాయి. అంటే ఏప్రిల్లో ఈ 2 గర్భవతుల్ని తీసేయగా మళ్ళీ ఈ 2 తీసేస్తే మనకి 160 వచ్చింది. అయితే మార్చిలో డెలివరీ అయిన ఈ 2 మళ్ళీ ఇక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి 162 అవుతున్నాయి. ఈ 162 అయినప్పుడు మళ్ళీ ఏప్రిల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారు. ఈ కొత్తగా పెళ్ళైన జంటలు ఒకవేళ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఒకళ్ళే ఉండొచ్చు, పోనీ ఒక్కళ్ళనే వేసుకుందాం. అలా వేసుకుంటే అప్పుడు అంటే వీళ్ళు కూడా ఈసీలోకి వస్తారు కదా, కాబట్టి అప్పుడు మనకి ఎంత అయింది, 163 అయింది అనమాట. ఈ 163ని ఈ మే నెలలో మనం 163 అని వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా ఈ మే నెలలో కూడా ఎవరైనా గర్భవతులుగా ఉంటే వాళ్ళని ఇక్కడ వేసుకొని అధిక ప్రమాదం వేసుకొని ఇక్కడ మళ్ళీ మార్క్స్ రాసుకొని మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే అప్పుడు ఏప్రిల్లో ఎవరైతే డెలివరీ అయ్యారో ఆ ఏప్రిల్లో డెలివరీ అయిన వాళ్ళు మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ ఇందులో కలుపుకొని అలాగా ఈ గర్భవతుల్ని తీసేసుకొని అలాగే ఈ ఫిగర్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక యాడ్ చేసుకొని ఈ ఫిగర్ అంతా కూడా ఇలాగ మనం ప్రతి నెల మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ పేజీలోకి వచ్చామండి మనం. ఇప్పుడు అర్హులైన దంపతులు బార్ అని ఉంది చూసారా, గర్భిణీ స్త్రీల సూచిక. అర్హులైన దంపతులు అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఈసీలు ఎంతమంది ఉన్నారు, అది 162 మంది ఈసీలు ఉన్నారు. ఈ 160 మంది ఇక్కడ మనకి ఎన్ని పేజీలు ఇచ్చారంటే ఈ పేజీలన్నీ కూడా 1 నుంచి 25 ఉంటాయన్నమాట ఈ గీతలు. అలాగే ఇక్కడ కూడా 25, మొత్తం ఒక 100 మాత్రమే ఇచ్చారు. యాక్చువల్గా అయితే మనం ఏం రాసుకోవాలంటే మీరు ఈసీలు అన్నీ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి
ఆశాలందరూ కూడా మీకు సర్వే చేస్తారు. ఆ సర్వే చేసినప్పుడు ఈసీ డేటా మనం స్టేట్కి, తర్వాత జిల్లాకి, స్టేట్కి ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర కూడా ఈసీ డేటా అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఈసీలన్నీ కూడా ఒక బుక్లో రాసుకొని ఇక్కడ టార్గెట్ కప్పులు మాత్రమే మీరు తీసుకోవాలి. ఎందుకు అనంటే టార్గెట్ కప్పులు అంటున్నాను, మనకి ఇప్పుడు మీకు 100 ఉన్నారనుకోండి, 100 మంది ఈసీలు ఉన్నారనుకోండి, అందులో 30% మాత్రమే మనకి టార్గెట్ కప్పులు అనేవాళ్ళు ఉంటారనమాట. అర్థమైంది కదా? మీకు 100 మంది ఈసీలు ఉన్నారనుకోండి, అందులో 30% మాత్రమే టార్గెట్ కప్పులు. మనం ఈసీలు అన్నీ కూడా, అంటే ఈసీలు అంటే అందులో ఎవరు ఉంటారు, మనకి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అంటే స్టెరిలైజేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ తర్వాత వాళ్ళ ఏజ్, మనకి ఈసీ అంటే ఎంత వస్తుంది, 15 ఇయర్స్ నుండి 49 సంవత్సరాల మధ్యలో పెళ్ళయి తర్వాత వీళ్ళందరూ కూడా యాక్టివ్ ఈసీలుగా ఉంటారనమాట. వీళ్ళేమవుతారనంటే, వీళ్ళలో ఎవరైనా స్టెరిలైజేషన్ చేయించేసుకున్నారనుకోండి, వాళ్ళప్పుడు టార్గెట్ కప్పులుగా ఉండరు. ఓకేనా? తర్వాత ఇంకెవరైనా మరణించారనుకోండి, వాళ్ళు కూడా టార్గెట్ కప్పులుగా ఉండరు. సో మీ ఏరియాలో ఎవరైతే 15 ఇయర్స్ నుండి 49 సంవత్సరాల వయసులో పెళ్ళయ్యి వాళ్ళు ఉన్నారనుకోండి, యాక్టివ్గా ఉన్నారనుకోండి, ఆ ఈసీలు అందరినీ కూడా మీరు బుక్లో రాసుకొని ఇక్కడ మాత్రం టార్గెట్ కపుల్ని మాత్రమే, అంటే ఎవరైతే పిల్లల్ని కనడానికి వాళ్ళు ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇక్కడ మనం రాసుకుంటాం అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 162 ఈసీలు అని చెప్పుకున్నాం. ఆ 162 ఈసీలకి మనకి 60, అంటే 50 నుంచి 60 మధ్యలో మనకి వస్తారనమాట. ఎవరు టార్గెట్ కపుల్ అనే వాళ్ళు వస్తారు. ఇక్కడ ఈ గీతల్లో మనకి ఇచ్చిన ఎంతమందిని ఇచ్చారంటే 100 ఇచ్చారు. కాబట్టి ఈ 100 మనం ఫిల్ చేయాలంటే ఏమవుతుందంటే ఆ 50 నుండి 60 మందిని మాత్రమే ఇందులో రాసుకుంటాం అనమాట. ఇందులో మొట్టమొదటిగా క్రమ సంఖ్య రాస్తాము, మహిళ యొక్క RCH ఐడి మనం రాసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళందరికీ కూడా మనం ఐడి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మహిళ పేరు రాస్తాము, నెక్స్ట్ భర్త పేరు రాస్తాం, ఫోన్ నెంబర్ రాస్తాం, తర్వాత అడ్రస్ కూడా రాసుకుంటాం. స్థితి అంటే ఏంటంటే ఇక్కడ ఫుట్ నోట్ లో ఉంటది, మీరు చూసుకోవాలి. లబ్ధిదారుడి స్థితి అని ఉంటది. యాక్టివా ఇన్యాక్టివా అంటే మీ దగ్గర ఉన్నారా లేదా, మీ దగ్గర ఉంటే యాక్టివ్ అని రాసుకుంటాము, లేదంటే ఇన్యాక్టివ్ అని రాసుకుంటాం. ఇన్నా అవుటా అంటే బ్రాకెట్ లో చూసారు కదా, అంటే వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా, అతిథా గెస్ట్ గా వచ్చారా, కేసు మూసివేయబడిందా, కేసు ఎప్పుడు మూసివేయబడుతుంది, వాళ్ళు ఎక్కడికైనా ఈ ఊర్లోంచి ఇంకా వేరే ఊరికి వెళ్ళిపోయి ఇంకెప్పటికీ రారు అనుకున్నప్పుడు కేసు మూసివేయబడుతుంది. స్టెరిలైజేషన్ వాళ్ళు కంప్లీట్ గా చేంజ్ చేసుకుంటే అది అప్పుడు కేసు మూసివేయబడుతుంది. తర్వాత వాళ్ళు ఏమైనా మరణిస్తే గనక కేసు మూసివేయబడుతుంది. అది మనం ఇక్కడ ఇది రాయాలన్నమాట. యాక్టివా ఇన్యాక్టివా అది ఇక్కడ మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఈ గర్భధారణ స్థితి నేనేం చెప్తానంటే పెన్తో రాసుకోమని చెప్తాను. ఎందుకనంటే ఈ ఈసీలు వీళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు గర్భం ధరించే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్ నో ఇచ్చారు. గర్భధారణ స్థితి ఇక్కడ అంటే పెన్సిల్తో రాసుకోమన్నాను కదా, నేను మామూలుగా మీకు తెలియడానికి చెప్తున్నాను. ఇక్కడ ఎస్ పెట్టారు, ఇక్కడ తర్వాత ఇది కూడా ఎస్ పెట్టారు, ఇది ఎస్ పెట్టారు, ఇది ఎస్ పెట్టారు. అంటే గర్భధారణ స్థితి మామూలుగా అయితే మీరు ఎస్ పెట్టారు అని అంటే ఏమవుతుందనంటే ఇక్కడ ANC నమోదు ఎప్పుడు చేయాలనేది చేయాలన్నమాట. లేదు ఇది నో, ఈ తర్వాత ఇది కూడా నో, లేదు ఇది కూడా నో, ఇక్కడ ఎస్ అయింది. అప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ గర్భవతి అయింది అనమాట. ఈ అమ్మాయిని టెస్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ANCని నమోదు చేస్తాం. ఈ రోజు నాకు తెలిసింది కాబట్టి ఈ రోజు డేట్ ప్రకారం ఆ అమ్మాయిని నేను ఇక్కడ గర్భవతిగా మనం గుర్తిస్తున్నాం. ఎలా గుర్తిస్తున్నామనంటే ఈరోజు 17 తర్వాత 8 అంటే ఆగస్టు 2024 అంటే ANCని ఇప్పుడు మనం నమోదు చేసాం. ఈ ANCని మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఏ పేజీలో ఈ అమ్మాయిని అక్కడ రాసుకుంటున్నాము అనేది సపోజ్ 11వ పేజీ అనుకోండి. ఆ 11వ పేజీలో ఈ అమ్మాయిని మనం రాసుకున్నాము. అప్పుడు మనం ఇలా బుక్ తీసినప్పుడు ఈ ANC ఎక్కడుందని మనం చూసుకుంటే ఇక్కడ ఈ ANC ఇక్కడ 11వ నెంబర్ పేజీలో ఉందని చెప్పి ఈజీగా మనం లోపలికి వెళ్ళినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. వచ్చామండి, లోపలికి వచ్చినప్పుడు అర్హులైన దంపతులు ఈసీ బార్ గర్భిణీ స్త్రీ రిజిస్ట్రేషన్ ఫారము అని ఇక్కడ ఇచ్చారు కదా. ఇందులో లబ్ధిదారుడి స్థితి మనం ఇందాకే పెట్టుకున్నాం కదా, యాక్టివా ఇన్యాక్టివా ఇవన్నీ కూడా వలస వచ్చారా లేదంటే అతిథా ఇన్యాక్టివా క్లోజ్డా ఈ డేట్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ జిల్లా పేరు రాయాలి. మీరు ప్రాంతం టైపు గ్రామీణ అంటే రూరల్ అర్బన్ అనేది రాయాలి. తర్వాత మండలం పేరు రాయాలి. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ పేరు రాయాలి. హెల్త్ బ్లాక్ లేదంటే వార్డు పేరు రాయాలి. ఆరోగ్య కేంద్రం టైపు PHCA అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్, UPHC అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రాయాలి. ఆరోగ్య కేంద్రం పేరు, మీ ఆరోగ్య కేంద్రం పేరు రాయాలి. హెల్త్ సబ్ ఫెసిలిటీ లేదంటే సబ్ సెంటర్స్ ఉంటే సబ్ సెంటర్ పేరు రాయాలి.
మీ గ్రామం పేరు రాయాలి, అంటే ఏ ఏరియా అయితే మీరు కవర్ చేస్తున్నారో ఆ ఏరియా పేరు రాయాలి. హెల్త్ ప్రొవైడర్ పేరు అంటే ఏఎన్ఎం పేరు రాయాలి. నెక్స్ట్ ఆశా పేరు మనం రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే విభాగం 1 అంటే లబ్ధిదారుని వివరాలు. ఇందులో స్త్రీ యొక్క ఆర్సీహెచ్ ఐడి నెంబర్ మనం ఇక్కడే చూసుకున్నాం కదా, ఇక్కడ మహిళ యొక్క ఆర్సీహెచ్ ఐడి ఉంటుంది. ఈ ఆర్సీహెచ్ ఐడిలో మనం ఇక్కడ అదే నెంబర్ మనం ఇక్కడ వేసుకుంటాము. స్త్రీ పేరు రాస్తాము, ఆధార్ నంబర్ ఖచ్చితంగా వేసుకుంటాం అనమాట. అయితే చాలా మంది అడుగుతారు, కొంతమందికి ఆధార్ నెంబర్లు ఉండవు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ నెంబర్లు చేయించి ఆ ఆధార్ నెంబర్ కంపల్సరీగా వేయాలన్నమాట. అకౌంట్ నెంబర్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నెంబర్ ఎందుకు వేయాలి? ఇది బ్యాంక్ పేరు, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంకు అకౌంట్తో ఆధార్ లింక్ చేయబడిందా అని ఇవన్నీ కూడా ఎందుకు రాస్తున్నాము అని అంటే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. బ్యాంక్ పేరు రాయాలి, బ్రాంచ్ పేరు రాయాలి, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ చేయబడిందా? ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్తో లింక్ చేయబడుతుంది కాబట్టి అవును కాదు అని తెలియదని మాత్రం రాయొద్దు, ఎందుకంటే మీకు తెలియకుండా ఏ విషయం కూడా ఉండదు కాబట్టి. ఓకే, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు, వారి విద్యాస్థాయి, వాళ్ళు ఏం చదువుకున్నారు అనేది రాయాలి. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుత వయసు అంటే ఆమె యొక్క వయసు ఎంత అనేది రాయాలి. 21 సంవత్సరాల, 25, 26, 28. ఎందుకు అని అంటే ఒకవేళ తక్కువ అనుకోండి, 18 సంవత్సరాల లోపల అనుకోండి, వాళ్ళు టీనేజ్ ప్రెగ్నెన్సీ కింద వస్తారు. 19, 18 సంవత్సరాలు వాళ్ళకి అవయవాలన్నీ కూడా కరెక్ట్గా ఎదగవు కాబట్టి వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏజ్ కంపల్సరీగా రాయాలి. అలాగే 35 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు బిడ్డల్ని కంటే గనక వాళ్ళు హై రిస్క్లోకి వెళ్తారు, వాళ్ళకి ప్రమాద సూచికలు ఏమైనా కనబడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ వాళ్ళు దాచుకున్నా సరే మీరు అడిగి మరి వాళ్ళ కరెక్ట్ ఏజ్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. వివాహంలో స్త్రీ వయస్సు అంటే ఆమెకి ఇప్పుడున్న డేట్ ఆఫ్ బర్తే కాకుండా ఆమెకి మ్యారేజ్ అయినప్పుడు ఎప్పుడు ఆ వయసు ఎంత, ఏ వయసులో ఆమెకి మ్యారేజ్ అయింది అనేది కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. ఎందుకనంటే కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టరు. సో అలాగే ఏమైనా ఉందా, ఎందుకు, ఆ కాజెస్ అన్ని కూడా మన గైనిక్ డాక్టర్స్ అందరూ కూడా చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వారి మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ వయసు కూడా మనం రాయాలి. స్త్రీ మతం హిందువా, ముస్లిమా, సిక్కా, క్రిస్టియనా, ఇతరములు మనం రాసుకోవాలి. కులం ఎస్సీయా, ఎస్టీయా, ఇతరాలు కూడా మనం రాయాలి. ఖచ్చితంగా కులం అనేది మనం రాసుకోవాలి. పుట్టిన పిల్లల సంఖ్య ఒక్కళ్ళ ఇద్దరా అనేది ఒక్కళ్ళ ఇద్దరా అని రాయాలి. ఆ పుట్టిన వాళ్ళు మగ ఆడ అనేది కూడా రాయాలి, లేదంటే ఇతరములు మనకు ఉండదు కదా, మగ ఆడ అని రాయాలి. బ్రతికి ఉన్న పిల్లల సంఖ్య 2 అనుకోండి, 2 లేదంటే 1 అనుకోండి. ఇప్పుడు ఈ బేబీ ఒక అమ్మాయి, ఇది మగపిల్లాడు పుట్టాడు. ఓకే, ఆ మగపిల్లాడు పుట్టింది అంటే ఎంసీహెచ్ కదా, బ్రతికి ఉన్న పిల్లల సంఖ్య కూడా మనం 1 రాస్తామన్నమాట. ఎవరు అంటే మగ అని పెట్టుకుంటాం. అయింది కదా. అయితే దీని తర్వాత ఏం రాస్తామనంటే రిజిస్ట్రేషన్ అయిన తేదీ, మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇందాక నేను చూపించాను కదా మీకు, ఈమె ఇక్కడ రిజిస్ట్రేషన్ మనం చేసాం. ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసాం? 17/8/2024 మనం చేసాం. ఆ రిజిస్ట్రేషన్ అయిన తేదీని ఇక్కడ మనం రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ భర్త పేరు రాస్తాము, భర్తకు కూడా ఆధార్ నెంబర్ ఉంటుంది, తర్వాత అకౌంట్ నెంబర్ ఉంటుంది, బ్యాంక్ పేరు. ఒకవేళ మదర్కి కనుక అకౌంట్ నెంబర్ అవి లేదనుకోండి, తర్వాత ఇతనికైనా ఉంటాయి అనమాట. సో వీళ్ళందరివి కూడా ఇందాకట్లాగే ఇవన్నీ కూడా రాసుకోవాలి. తనకు కూడా భర్త వృత్తి, తర్వాత విద్య, ప్రస్తుత వయసు, వివాహంలో భర్త వయసు, మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా మనం రాయాలి. తర్వాత భార్య, భర్త అంటే మొబైల్ నెంబరు భార్యదా లేదంటే భర్తదా, ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా భార్యకే ఉంటుంది, భర్తకి ఉంటుంది. కొంతమంది కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే భార్యకి ఉండదు, భర్తకి ఉండదు. అప్పుడు మనం ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలన్నమాట. తీసుకొని అక్కడ వాళ్ళ నంబర్, ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఫోన్ నెంబర్ అంటే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, లేదంటే ఈ హెల్త్ సర్వీసెస్ ఏమైనా ఇవ్వాలి అని అంటే వాళ్ళకి మనం ఇంటిమేట్ చేస్తాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. వర్గం, వాళ్ళు బీపీఎల్లా ఏపీఎల్లా అనేది రాయాలి. తెలియదు అనేది మాత్రం మనం పెట్టకూడదు. వాళ్ళు బీపీఎల్ కానీ ఐపీఎల్ కానీ అయ్యి ఉంటారు, అంటే బిలో పవర్టీ లెవెల్ లేదంటే అబవ్ పవర్టీ లెవెల్ అనమాట. ఎందుకంటే బీపీఎల్ వాళ్ళకి కొన్ని గవర్నమెంట్ కల్పించే ఈ రాయితీలన్నీ కూడా వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇది రాయాలి. నెక్స్ట్ ఆఖరి బిడ్డ వయసు, సంవత్సరం, నెల. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మొదట ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు వయసు ఎంత, ఒక 2 years రాసుకుందాం అనమాట. 2 సంవత్సరముల 2 నెలలు అలాగే రాసుకోవాలి. తర్వాత ఆఖరి బిడ్డ సెక్స్, మనం మగ అని చెప్పుకున్నాం కదా, ఇది ఇక్కడ వరకు అర్థం. ఇక్కడ మనం ఖచ్చితంగా అకౌంట్ నంబర్లు మనం తీసుకోవాలని చెప్పాను కదా,
ఎందుకనంటే మీకు చెప్పాను కదా PMMVYలో ఇందాక నేను ఆడపిల్ల అని చెప్పేశాను. ఫస్ట్ ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే ఎవరికైనా సరే 5,000 రూపాయలు పడటం జరుగుతుంది. రెండోది మాత్రం ఖచ్చితంగా ఆడపిల్ల అయితే 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ మనం చెప్పుకున్నాం కదా. ఈ అకౌంట్ నెంబర్ ఎందుకంటే ప్రతి మదర్కి కూడా ఫస్ట్ బాయ్ అయినా గర్ల్ అయినా ఆ బేబీకి 5,000 రూపాయలు పడటం జరుగుతుంది. ఎప్పుడు అనంటే టీడీ వ్యాక్సిన్ అయిన తర్వాత మదర్కి టీడీ వ్యాక్సిన్ అయిన తర్వాత 3,000, తర్వాత డెలివరీ అయిన తర్వాత 3 వ్యాక్సిన్లు 3 డోసులు అనమాట. అంటే 6 వారాలు 10 వారాలు 14 వారాలు అయిన తర్వాత మిగతా 2,000 పడటం జరుగుతుంది. అలాగే రెండవ డెలివరీ కనుక పాప పుడితే ఆ పాపకి 6,000 రూపాయలు అనేది పడడం జరుగుతుంది అనమాట. అది కూడా వ్యాక్సిన్ అంతా అదే చెప్పాను కదా 3 డోసులు కంప్లీట్ అయిన తర్వాత. అంతేకాకుండా JSY అర్బన్ అయితే 600, తర్వాత రూరల్ అయితే 1,000 రూపాయలు పడటం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి JSSK మొత్తం ఆ తాలూకా ఏవైతే వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు లబ్ధి పొందుకునే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. 3 గర్భిణీ స్త్రీ అంటే గర్భిణీ స్త్రీ యొక్క నమోదు వివరాలు. మొదట LMP మనం రాసుకుంటాము. తర్వాత అప్పుడే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ వయసులో ఉంది ఆ వయసు రాస్తాము, రిజిస్ట్రేషన్ యొక్క తేదీ రాస్తాము. ఈ LMPని బట్టి ఇక్కడ EDD కూడా మనం లెక్క కడతాం అనమాట. EDD యాక్చువల్గా అయితే మీకు వెనకాల కూడా ఇవ్వడం జరిగింది. అది చూసుకొని ఆ క్యాలెండర్ ప్రకారం మీరు ఆ EDD ఇవ్వచ్చు. లేదు అని అంటే మీకు తెలుసు కదా ఎలా అనేది, అది కూడా మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా? అంటే 7 రోజులు కలుపుకోవాలి, 9 నెలలు కలుపుకొని LMPకి EDD డేట్ ఇవ్వాలి. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బరువు కేజీలలో ఎన్ని కేజీలు ఉంది, ఎందుకనంటే ఈ బరువును బట్టి కూడా మదర్కి కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఏమవుతుందంటే మనం బరువు కరెక్ట్గా రాయాలన్నమాట. అలాగే ఫోన్ నెంబర్ రాయాలి, ఎత్తు సెంటీమీటర్స్లో రాయాలి. ఎందుకు అని అంటే మీకు అందరికీ తెలిసిందే కదా 145 సెంటీమీటర్లు కంటే తక్కువ ఉంటే అది హై రిస్క్ కింద మనం పెట్టడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కాన్పు కష్టం కావచ్చు కాబట్టి ఎత్తు కంపల్సరీగా చూసుకోవాలి. రక్తం గ్రూప్ కూడా మనం చూసుకోవాలి. వీళ్ళు పాజిటివా అంటే నెగిటివా, వీటి వల్ల అంటే ఈ గ్రూపుల్లో పాజిటివ్ నెగిటివ్ల వల్ల కూడా మనకి బేబీకి తల్లికి ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఓ గ్రూప్కి చెందిన వాళ్ళ ఓ పాజిటివా, ఏ పాజిటివా, ఏబీ పాజిటివా, బి పాజిటివా, అలాగా ఓ నెగిటివా అనేది కూడా క్లియర్గా మీరు మెన్షన్ చేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ సమయంలో గర్భం పూర్తయిన వారాల సంఖ్య ఎన్ని వారాలు మనం ఏం చెప్తామంటే 12 వారాల లోపలే ఈ ప్రెగ్నెంట్ మదర్ని మనం రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తాం. కాబట్టి ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. తర్వాత ఫోన్ నెంబర్ ఇందాక చెప్పుకున్నాం కదా, అది ఆ గర్భవతిదా లేదంటే భర్తదా లేదంటే ఇరుగు పొరుగు వారిదా అనేది ఏదో ఒకటి మనం టిక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ గతంలో ఏమైనా ఇవి ఉన్నాయా, ఏమున్నాయి, టీబీ ఏమైనా ఉందా, ఉంటే ఉందని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. డయాబెటీస్ ఉందా, లేదంటే రక్తపోటు అంటే షుగర్ ఏమైనా వచ్చిందా. ఎందుకు అనంటే గర్భవతిగా ఉండేటప్పుడు కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ప్లజెంటా నుండి హార్మోన్ రిలీజ్ అయ్యి డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అదే కొంతమందికి నార్మల్ అయిపోతారు, కొంతమందికి మాత్రం అలా ఉండిపోద్ది అనమాట. నెక్స్ట్ రక్తపోటు, ప్రెగ్నెన్సీలోనే వీళ్ళకి రక్తపోటు కూడా పెరగడం జరుగుతుంది. తర్వాత గుండె జబ్బులు ఏమైనా ఉన్నాయా, మూర్ఛవ్యాధి ఉందా, లేదంటే ఇక్కడ ఇది కూడా STI కానీ RTI కానీ ఉందా, లేదా అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా, హెపటైటిస్ B ఉందా, ఆస్తమా ఉందా. చాలా మంది ఏమనుకుంటారంటే హెపటైటిస్ B కూడా చాలా కాంప్లికేటెడ్, ఇది చాలా లైట్గా తీసుకుంటారు. ఇది కూడా మనకి రక్తం వల్ల మాత్రమే వస్తుందండి. తర్వాత ఏవైనా ఇతరములు ఏమైనా ఉంటే గనక అది కూడా పేర్కోమని ఇక్కడ రాశారనమాట. నెక్స్ట్ గత ప్రసూతి చరిత్ర, ప్రస్తుతం గర్భం మినహాయించి అంటే చివరి 2 గర్భాలు అనమాట. చివరి గర్భం, గత 2 గర్భధారణ సమయంలో సమస్యలు. చివరి గర్భంలో మనకు అనుకున్నాం ఇక్కడ ఒక్కటే, చివరి గర్భంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఉన్నాయని రండి, లేదంటే లేదని పెట్టండి, లేదంటే డాష్ పెట్టుకోండి. చివరి గర్భం యొక్క ఫలితం ఎవరు, మనం మగ అని పెట్టుకున్నాం కదా, ఇక్కడ MCH అని మనం రాసుకుంటాం అనమాట. తర్వాత చివరి గర్భానికి ముందు అని అంటే ఇక్కడ మనకి ముందు ఒక్క గర్భమే రాసాం కాబట్టి ఇక్కడ మీరు ఏమీ రాసుకోవడం అవసరం లేదు. కొంతమందికి 3, 4 పిల్లలు ఉంటారు కాబట్టి అప్పుడు మళ్ళీ మీరు అలా రాసుకోవాలి.
తర్వాత డెలివరీ యొక్క అంచనా వేసిన స్థలం. డెలివరీ అంచనా వేసిన స్థలం అంటే మనం యాక్చువల్గా 7వ నెలలోనే బర్త్ ప్లానింగ్ అనేది చేస్తామన్నమాట. ఆ బర్త్ ప్లానింగ్ 7వ నెల వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా, పిహెచ్సికి తీసుకెళ్తున్నారా, సిహెచ్సికి తీసుకెళ్తున్నారా, వాళ్ళని ఎక్కడికి మోటివేట్ చేశారనేది ఇక్కడ రాయాలి. అలాగే ఆరోగ్య కేంద్రం టైపు రాయాలి. డెలివరీ ఆరోగ్య కేంద్రం టైప్ కూడా మీరు ఇక్కడ రాసుకోవాలి. ఎక్కడికైతే ఏ ప్లేస్కి అయితే వెళ్తుందో డెలివరీకి ఆ ప్లేస్ పేరు కూడా రాయాలన్నమాట. నెక్స్ట్ రక్త పరీక్ష, VDRL పరీక్ష. ఇది అందరూ మీకు తెలిసిందే కదా. ఈ VDRL పరీక్ష ఎప్పుడు చేశారు, డేట్ వేయాలి, తర్వాత మంత్ వేయాలి, ఇయర్ వేయాలి. రక్త పరీక్ష పూర్తయితే పూర్తయిందని రాయాలి, కాలేదైతే కాలేదు. ఫలితం రియాక్టా లేదంటే ప్రతిచర్య లేనా. రియాక్ట్ అయితే రియాక్ట్ ఉంటే VDRL ఉందని రాయండి, లేదంటే లేదు అని మనం పెట్టుకోవాలన్నమాట. VDRL అంటే తెలుసు కదా మనకి, వెనీరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పరీక్ష ఇది. తర్వాత HIV అంటే కూడా మీకు అందరికీ బాగా తెలిసిందే. సో ఇది కూడా ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత HBsAg కూడా HIV లాంటిదే కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకనంటే డెలివరీ అయ్యేటప్పుడు ఇవేమైనా గనక ఉంటే గనక వీళ్ళకి సెపరేట్ గా డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. లేదు అని అంటే మన చేతుల కట్టల ద్వారా లేకపోతే డెలివరీ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి డెలివరీ చేసే వాళ్ళకి కూడా ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసి వీటిల్లో మీరు ఫిల్ చేయాల్సిందే. ఏఎన్సీ సేవా వివరాలు. మొదటి సందర్శన, 2వ సందర్శన, 3వ సందర్శన, 4వ సందర్శన. తర్వాత పిఎంఎస్ఎంఏకి మనకు తెలుసు కదా ఎప్పుడు వెళ్ళాలి ఏంటనేది సందర్శన. అయితే ఏఎన్సీ సందర్శన యొక్క తేదీ, ఎప్పుడు డేట్ రాయాలి, మంత్ రాయాలి, ఇయర్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ సందర్శన మనం ఎప్పుడని చెప్పుకున్నాము, 12 వారాల లోపు అని చెప్పుకున్నాం. కాబట్టి 12 వారాల లోపు ఇక్కడ డేట్ మీరు రాసుకోవాలి. ఇక్కడ వేసిన తర్వాత ఇప్పుడు మనకు పోయిన వారమే మనకి అమ్మాయి వచ్చింది, లేదంటే పోయిన నెల వచ్చింది మనకి. ఎప్పుడు జూలై నెలలో ఈ అమ్మాయి 12 వారాల లోపల ఇక్కడ మనకు వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత జూలైలో వచ్చింది అనుకోండి, 2వ సందర్శన మళ్ళీ మన వాళ్ళు ఎప్పుడు రాసేస్తున్నారు అంటే ఆగస్టుకే రాసేస్తున్నారు. 3వ సందర్శన మళ్ళీ సెప్టెంబర్కే రాస్తున్నారు అనమాట. అలా రాయకూడదు. మొదటి సందర్శన కంపల్సరిగా 12 వారాల లోపు, అంటే మీరు రిజిస్ట్రేషన్ 12 వారాల లోపల మనం రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నాం. ఎందుకు అనంటే వీళ్ళకి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకనంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి, బేబీని మనం కాపాడుకోవడానికి మనం 12 వారాల లోపల వాళ్ళని నమోదు చేసి వాళ్ళకి IFA టాబ్లెట్స్ 30 టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. 2వ సందర్శన ఎప్పుడు జరుగుతుంది అని అంటే 14 వారాల నుంచి 26 వారాల మధ్యలో 2వ సందర్శన మనం ఇక్కడ రాసుకోవాలి. ఇలాగే మీరు RCH పోర్టల్లో కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. 14 వారాల నుంచి 26 వారాల లోపల అనమాట. అలాగే 3వ సందర్శన ఎప్పుడు చేయాలి అని అంటే 28 వారాల నుంచి 34 వారాల వరకు 3వ సందర్శన అనేది చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత 4వ సందర్శన ఎప్పుడు జరగాలి అని అంటే 36 వారాల నుంచి డెలివరీ వరకు, డెలివరీ మధ్యలో, ఈ మధ్యలో 4వ సందర్శన చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ 28 నుంచి 34 వారాల మధ్యలో ఒక్కసారి మెడికల్ ఆఫీసర్తో కూడా మనం టెస్ట్ చేయించాలి. అదే మనం PMSMA ప్రతి నెల 9వ తారీఖున మనం చేస్తాం కదా ఆ PMSMA ప్రోగ్రామ్కి. అది ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ అయితే 10వ తారీఖున కూడా చేస్తారు. సో ప్రతి నెల 9వ తారీఖున జరిగే PMSMAకి ప్రతి గర్భవతిని కూడా 28 వారాల నుంచి 34 వారాల్లో ఒకసారి మనం తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ ANC సందర్శించిన తేదీని ఈ 12 వారాల్లో ఏ తేదీలో వస్తే ఆ డేట్ని మాత్రమే మనం ఇక్కడ వేస్తాం. ఈ వారాల మధ్యలో ఎప్పుడైతే వస్తారో వాళ్ళని మాత్రమే ఇక్కడ వేస్తాం అనమాట. ఈ మధ్యలో వచ్చిన ఈ డేటు ఇక్కడ కూడా డేట్ అనేది వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆరోగ్య కేంద్రం టైపు ఎక్కడికి, PHCకి తీసుకెళ్లారా, లేదంటే CHCకి తీసుకెళ్లారా, AHకి తీసుకెళ్తే ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారా, లేదంటే GGHకి తీసుకెళ్లారా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారా, ఇక్కడ కూడా ఎక్కడ తీసుకెళ్లారు, GGHకి తీసుకెళ్లారా అనేది మనం ఇక్కడ రాయాలన్నమాట. గర్భం పూర్తయిన వారాల సంఖ్య, అప్పుడు ఈమెకి ఎంత పూర్తయింది అంటే ఇక్కడ 9 వారాలు అనుకోండి, 9 వీక్స్, ఓకేనా. తర్వాత ఇక్కడ ఈమెకి కంప్లీట్ అయింది 20 వారాలు అనుకోండి, 20 వీక్స్. ఇక్కడ మనం ఇక్కడ కంప్లీట్ అయింది 32 వీక్స్, ఓకే. అలాగే ఇక్కడ కంప్లీట్ అయింది ఏంటంటే 38 వీక్స్. అలాగే మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. రాసుకొని ఇక్కడ కూడా మనం ఎన్ని వారాలకి, 3వ సందర్శనలో వస్తుంది కాబట్టి 32 వారాలకి PMSMAకి మనం తీసుకెళ్ళాము. గర్భిణీ స్త్రీ శిశువు యొక్క ట్రాకింగ్
వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఇక్కడ గర్భస్రావం, ప్రస్తుత సమయంలో గర్భస్రావం ఏమైనా ఉంటే, గర్భస్రావం రకం ఒకవేళ అబార్షన్ అయిపోయింది అనుకోండి, ఆ అబార్షన్ ప్రేరిత అబార్షన్ అయిందా, యాదృచ్ఛికంగా అయిందా, గర్భస్రావం చేసిన తేదీ రాయాలి. తర్వాత ఈ ప్రభుత్వం ప్రైవేటు ఎక్కడ వాళ్ళు చేయించారు అనేది రాయాలి. ఎన్ని వారాలకి ఈ అబార్షన్ అనేది అయ్యింది అనేది రాయాలి. అలాగే ఉపయోగించిన పద్ధతి పేరు కూడా ఇక్కడ రాయాలి. లేదు అని అంటే డాష్లు కొట్టేయండి అన్ని కూడా. నెక్స్ట్ ఏఎన్సీ సేవ వివరాలు. ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బరువు కేజీలలో. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ఇన్ని కేజీలు అంటే కేజీల్లో మనం రాయాలి కదా. మామూలుగా అయితే 10 నుంచి 12 కేజీల బరువు ప్రెగ్నెంట్ మదర్ పెరగడం అనేది జరుగుతుంది అనమాట. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే 5 కేజీలు, 4 కేజీలు, 6 కేజీలు అనేది పెంచడం జరుగుతుంది. మామూలుగా అయితే మొదటి సందర్శన ఇందాక మనం చెప్పుకున్నాం కదా 12 వారాల లోపల. ఇక్కడ మనం 12 వారాల లోపల వచ్చినప్పుడు ఆమె వెయిట్ ఎంత ఉంది అని అంటే 12 వారాలకి లేదంటే 12 వారాల లోపు ఆమె వెయిట్ ఎంత ఉంది, మామూలుగా అయితే 45 కేజీలు ఉంది. 45 కేజీలు ఉండేటప్పుడు ఈమె ప్రెగ్నెన్సీ మొత్తం పీరియడ్లో ఇన్ని వారాల్లోనూ ప్రెగ్నెన్సీ మొత్తం పీరియడ్లో ఎంత పెరగాలి వెయిట్? 10 నుంచి 12 కేజీలు పెరిగితే అది నార్మల్, అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు అనమాట. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు 5 నుంచి 6 కేజీలు మాత్రమే వెయిట్ పుట్టపోయినట్టుగా చూపిస్తున్నారు. ఇది రాంగ్, ఇలా పెరగకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటి సందర్శనలో ఆమె తాలూకా సహజ సిద్ధమైన వెయిట్ మనం వేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇది 45 ఆమె వెయిట్ 45 కేజీలు. అయితే ఈ రెండవ సందర్శనకు వచ్చేటప్పుడు అంటే 20 వారాలకు వచ్చింది. ఇందాక ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఇక్కడ ఏదైతే మనం చూపిస్తున్నామో ఈ వారాలనే ఇక్కడ కూడా మనం 1వ సందర్శన, 2వ సందర్శన, 3వ సందర్శన, 4వ సందర్శన PMSMAలో కూడా మనం వెయ్యాలన్నమాట. ఈ వారాలనే మనం చూపించాలి. అయితే మనకి గర్భవతులు ఎప్పుడు ఎలాగ పెరుగుతారు అంటే రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 5వ నెల అంటే 20 వారాల లోపు 2 నుంచి 2.5 కేజీల బరువు పెరుగుతారనమాట. తర్వాత 20 వారాల తర్వాత నుంచి ఆమె డెలివరీ అయ్యే వరకు కూడా మిగతా 8.5 అంటే 8 కేజీల నుండి 10 కేజీల వరకు వెయిట్ పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ వెయిట్ మీరు చూసుకొని అందులో కూడా ఈ 7వ నెల నుంచి అంటే 7 నెలలు దాటిన తర్వాత ర్యాపిడ్గా వాళ్ళ తాలూకా వెయిట్ పెరగడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఇలాగా వెయిట్ మదర్ ఎలా పెరిగిందా లేదా అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 45 కేజీలు ఉంది. రెండవ సందర్శనకు వచ్చేటప్పటికి ఈమెకి ఎంత పెరుగుతుంది? 2 నుంచి 2.5 కేజీల మధ్యలో పెరుగుతుంది అనుకున్నాం. ఎందుకంటే వామిటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అప్పుడు ఇక్కడ 47 కేజీలు పెరిగింది. ఇక్కడ 3వ సందర్శనకు వచ్చేటప్పటికి ఎప్పుడు అది 32 వారాలు అనుకున్నాం కదా. 32 వారాలకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈమె ఒక 50 కేజీలు పెరిగింది అనుకుందాం, లేదంటే 52 కేజీలు పెరిగింది అనుకుందాం. అప్పుడు 45 నుంచి 52 అంటే 7 కేజీలు ఆల్రెడీ పెరిగింది. 4వ సందర్శన ఇక డెలివరీ వరకు కాబట్టి ఇక మిగతా 3 కేజీల నుంచి 4 కేజీల వెయిట్ ఇందులో పెరిగినట్టుగా మనం చూపించుకోవాలన్నమాట. అప్పుడు ఇలాగ మనకి కరెక్ట్గా వెయిట్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మీరు కరెక్ట్గా చూసి, మీరు తప్పులు రాస్తున్నారని చెప్పి మాత్రమే నేను ఈ వెయిట్లు ఇలా క్యాలిక్యులేషన్ ఇస్తున్నాను అనమాట. ఎందుకనంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలా గ్రాడ్యువల్గా వాళ్ళు పెరగడం జరుగుతుంది. అబ్నార్మల్గా వాళ్ళు పెరిగారు అని అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్లేక, లేదంటే PIH అందులో కూడా వాళ్ళకి ఒబేసిటీ రావడం జరుగుతుంది. అన్ని కూడా వాచిపోతాయి కదా, అందువల్ల కూడా ఎక్కువ ఓవర్ వెయిట్ పెరుగుతారు. లేదంటే పాలిహైడ్రామియాస్ లో కూడా వాళ్ళు ఓవర్ వెయిట్ పెరగడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఎక్కువ వెయిట్ ఇచ్చేసినా లేదా తక్కువ వెయిట్ ఇస్తే IUD కానీ లేదంటే IUGR కానీ లేదంటే ఆలిగోహైడ్రామియాస్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నాయని చెప్పి డిటెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు PMSMA సందర్శనకు వచ్చినప్పుడు కూడా ఇది అసలు ఈ కాలం ఎవరు ఫిల్ చేయట్లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ 2 నుంచి 3వ సందర్శనలో వస్తుందని. అప్పుడు ఈ 52 కేజీలు ఇక్కడ మీరు వెయ్యాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ చేయి చుట్టుకొలత ఎందుకు ఇస్తారు అంటే తల్లి తాలూకా పోషక విలువలు ఎలా ఉన్నాయనేది, ఆమె పోషకాహార వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఆమె ఏమైనా అండర్ వెయిట్ లో ఉందా లేదంటే ఓవర్ వెయిట్ లో ఉందా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, తక్కువ వెయిట్ చూపిస్తే ఆమె
పోషకాహార లేమితో బాధపడుతున్నట్టు అనమాట. అలాగే లేదంటే ఐయుజిఆర్ ఇవన్నీ చెప్పుకున్నాం, ఆలిగోహైడ్రామియస్. అదే ఎక్కువ వెయిట్ అంటే పిఐహెచ్ రావచ్చు, లేదంటే తర్వాత డయాబెటీస్ కనుక రావచ్చు. ఇలాంటి వాటిలో కూడా ఓవర్ వెయిట్ వాళ్ళు అంటే ఎక్కువ పెరుగుతారనమాట. కాబట్టి చేయి చుట్టుకొలత, ఏ చేయి చుట్టుకొలత మనం చిన్నపిల్లలకి చూస్తాం కదా, అలాగే తల్లి తాలూకా చేయి తీసుకొని భుజం తాలూకా అంటే మధ్యలో మోచేయికి తర్వాత భుజానికి మధ్యలో మధ్య చేయి చుట్టుకొలతని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాశాను కదా 19 నుంచి 39 వారాల్లో లెస్ దాన్ అంటే తక్కువ 25 నుంచి 25.75 సెంటీమీటర్స్ గనక ఉంటే ఇది అండర్ వెయిట్ కింద. అంటే అందరికీ ఈ వెయిటే ఉండాలని రూల్ ఏం లేదు, నేను మామూలుగా చెప్తున్నాను అనమాట. 19 నుంచి 39 వారాల మధ్యలో ఆమె తాలూకా చుట్టుకొలత, చేయి చుట్టుకొలత 25.75 సెంటీమీటర్స్ ఉంటే ఆమె అండర్ వెయిట్ లో ఉన్నట్టు లెక్క అనమాట. అదే 19 నుంచి 21 వారాల మధ్యలో 28.11 నుంచి 30.15 సెంటీమీటర్స్ ఉంటే గనక ఓవర్ వెయిట్ కింద వస్తుంది అనమాట. అంటే ఇలాగా ఈ మధ్య చేయి చుట్టుకొలత దీన్ని బట్టి కూడా మనం ఏంటంటే అండర్ వెయిట్ ఓవర్ వెయిట్ అనేది అంటే మనకి తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది సెంటీమీటర్స్ లో మదర్ కి ఎంత అయితే ఉందో ఆ అన్ని వారాలకి ఖచ్చితంగా మీరు చూసి ఈ వెయిట్ కూడా దీని తాలూకా సెంటీమీటర్స్ లో ఈ వాల్యూస్ ను కూడా వేయాలి. నెక్స్ట్ రక్తపోటు ఎంత ఉంది, 120/80 ఉందా, 110/80 ఉందా, అవి కూడా రాయాలి. ఇదే ఈ మూడో సందర్శనగా మనం పిఎంఎస్ఎంకి తీసుకొస్తాం కాబట్టి పిఎంఎస్ఎంకి తీసుకొచ్చినప్పుడు ఎంత ఉందనేది కూడా రాయాలి. నెక్స్ట్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ రాసినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ టైంలోనేమో 10 గ్రామ్స్ రాస్తున్నారు. 10 గ్రామ్స్ రాసి ఇప్పుడు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇదేం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ టైంలో 10 గ్రామ్స్ రాస్తున్నారు అనమాట. రాసి రెండో సందర్శనకు వచ్చేటప్పటికి, సెకండ్ విజిట్కి వచ్చేటప్పటికి అది 10.5 గ్రాములు చేస్తున్నారు. థర్డ్ విజిట్కి వచ్చేటప్పటికి 11 గ్రాములు చేస్తున్నారు. ఫోర్త్ విజిట్కి వచ్చేటప్పటికి 11.5 గ్రామ్స్ అలా రాస్తున్నారు, లేదంటే 2 రాస్తున్నారు, 11.2 గ్రాములు. అసలు యాక్చువల్గా అయితే మాకు గైనిక్ హెచ్ఓడి మేడం చెప్పారండి, అలా జరగదు. ఎందుకనంటే మాకు గైనిక్ హెచ్ఓడి మేడం చెప్పడం జరిగింది. ఏమనంటే ప్రెగ్నెంట్ మదర్కి 7వ నెలలు వచ్చేటప్పటికి, అంటే ఇప్పుడు 3వ సందర్శనలో మనకి ఎప్పుడు వస్తుంది, 7వ నెల వచ్చేస్తుంది. 7వ నెల వచ్చేటప్పటికి ఈమెకి హీమోలైసిస్ అనేది జరుగుతుంది, అంటే రక్తం విచ్ఛిన్నం అవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి అప్పుడు బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోతూ, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ పెరగదు, తరుగుతూ ఉంటది అనమాట. మీరు ఇలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మదరు ఎనిమిక్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. చాలా మెటర్నల్ డెత్స్ ఎందుకంటే ఎనీమియా వల్ల కూడా జరుగుతున్నాయి అనమాట. కాబట్టి ఆమెకి ఎంతైతే హిమోగ్లోబిన్ ఉందో అది వెయ్యండి. ఒకవేళ 10 గ్రామ్స్ ఉందా అంటే మామూలుగా అయితే నార్మల్ ఎంత ప్రెగ్నెంట్ మదర్స్ కి నార్మల్ హిమోగ్లోబిన్ ప్రెగ్నెంట్ మదర్స్ లో 11 to 12 గ్రామ్స్. ఈ 11 to 12 గ్రామ్స్ ఉందా లేదా చూడండి. ఇలా ఉందనుకోండి, మనం ఐఎఫ్ఏ టాబ్లెట్స్ కూడా మనం ఇస్తాం కదా, అది 180 ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఇస్తాం. తర్వాత అదే మైల్డ్ అనుకోండి, మైల్డ్ అయితే ఎంతంటే 10 to 11 గ్రామ్స్ మధ్యలో ఉంటే మైల్డ్ అనమాట. అదే మోడరేట్ అనుకోండి, మోడరేట్ అంటే 7.1 to 10.9 గ్రామ్స్ ఈ మోడరేట్. ఇలాగ ఈ మధ్యలో ఉందనుకోండి, అప్పుడు ఒకవేళ 8 గ్రామ్స్ ఉందనుకోండి, ఇమీడియట్ గా ఐరన్ సుక్రోజ్ ఎక్కించాలన్నమాట. అదే సివియర్ ఎనీమియా అనుకోండి, సివియర్ ఎనీమియా అయితే 7 గ్రామ్స్ ఉంటుంది. ఈ సివియర్ ఎనీమియా వాళ్ళకి మనం బ్లడ్ మాత్రమే ఎక్కించాలి కానీ ఐరన్ సుక్రోజ్ ఎక్కించకూడదు. ఎందుకంటే ఇది కూడా గైనిక్ హెచ్ఓడి మేడమే చెప్పారండి. సివియర్ గా 3 సార్లు ఐరన్ సుక్రోజ్ ఎక్కించిన తర్వాత 4వసారి ఆమెకి సివియర్ షాక్ లోకి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి 7 గ్రామ్స్ ఉండే వాళ్ళకి బ్లడ్ మాత్రమే ఎక్కించాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మాత్రమే చేయాలి, ఐరన్ సుక్రోజు పెట్టకూడదు. ఇది కూడా డాక్టర్స్ తీసుకొని మనం ఖచ్చితంగా జీజీహెచ్ లాంటి హాస్పిటల్స్ కి తీసుకెళ్లి మాత్రమే వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే వీళ్ళకి ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఈ మోడరేట్ ఉన్న వాళ్ళకి, తర్వాత మైల్డ్ ఉన్న వాళ్ళకి మనం ఐరన్ టాబ్లెట్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కూడా ఇవ్వచ్చు. అర్థమవుతుంది కదా. కాబట్టి హిమోగ్లోబిన్ కరెక్ట్ గా మీరు వెయ్యండి. నెక్స్ట్ యూరిన్ టెస్ట్ చేశారు చేయలేదు, ఆల్బుమిన్ ఉంది లేదు. అసలు ఆల్బుమిన్ ఎందుకు మనం ఉందా లేదని చూడాలి. ఆల్బుమిన్ అంటే వాళ్ళ యూరిన్ లోంచి ప్రోటీన్స్, అంటే ఆల్బుమిన్ అంటే ప్రోటీన్స్ పోతాయి అనమాట. ఈ ప్రోటీన్స్ ఎందుకు పోతాయి, వాళ్ళకి పిఐహెచ్ గానీ ఏమైనా ఉంటే, లేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే గనక ప్రోటీన్స్ పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ రిజల్ట్ వేయండి. షుగర్ ఉంది లేదు చెప్పాను కదా ఇందాకే నేను, షుగర్ అంటే డయాబెటిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యూరిన్ పరీక్షలో షుగర్ ఉందా లేదా అనేది కూడా చేయించాలి. నెక్స్ట్ బ్లడ్ పరీక్ష.
బ్లడ్ పరీక్ష చేశారా లేదా, అది దాని తాలూకు వాల్యూ కూడా మనం వెయ్యాలన్నమాట. 120 ఉందా, 110 ఉందా, అది కూడా వెయ్యాలి. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ప్రెగ్నెన్సీలో ఓజీటీటీ పరీక్ష చేస్తారనమాట. ఓజీటీటీ పరీక్ష అని అంటే ఏంటంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనమాట. ఇది చాలా మందికి తెలియట్లేదు. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఇది ప్రతి ప్రెగ్నెన్సీలో కూడా ఒకసారి చేస్తారండి. ఎప్పుడు చేస్తారు అని అంటే 20 వారాల నుంచి 24 వారాల మధ్యలో చేస్తారు. ఇందులో ఏం చేస్తారంటే 75 గ్రాములు గ్లూకోజ్ ఇస్తారనమాట. గ్లూకోజ్ ఇచ్చి వీళ్ళకి ఫస్ట్ ఫాస్టింగ్ లో తీసుకుంటారు. తర్వాత 75 గ్రాములు గ్లూకోజ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి మళ్ళీ 1.5 అవర్ తర్వాత తీసుకుంటారు. అలాగా ఈ టెస్ట్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా షుగర్ కనిపిస్తే ఇంకోసారి కూడా బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ టెస్ట్ చేశారా లేదా ఆ వాల్యూస్ కూడా ఇక్కడ మనం వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టీడీ డోసు ఎప్పుడు వేస్తాం మనకి 4వ నెల వచ్చేటప్పుడు మనం వేసుకుంటాం కాబట్టి టీడీ డోసు ఫస్ట్ది ఎప్పుడు వేసారో ఆ డేట్ వేసుకోవాలి. అలాగే రెండోది ఎప్పుడు వేశారనేది నెల తర్వాత మనం వేసుకుంటాం కాబట్టి ఆ డేట్ కూడా మనం వేసుకుంటాం. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ల సంఖ్య అంటే గర్భం దాల్చిన 12 వారాల లోపు మనం 12 వారాల లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. 30 ఇచ్చుకుంటాం. తర్వాత 12 వారాల తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే IFA టాబ్లెట్స్ ఎన్ని ఇస్తాం మనం 180 ఇస్తాం. ఆ 180 కూడా ఒకేసారి మనం ఇవ్వం కదా, కాబట్టి మనం ఎలా రాసుకోవాలి 60 రాసుకోవాలి. 6 18 అంటే 180 టాబ్లెట్స్ మనం ఇస్తామన్నమాట. నెక్స్ట్ కాల్షియం టాబ్లెట్స్ ఎన్ని ఇవ్వాలి, కాల్షియం టాబ్లెట్స్ 360 ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి 120 మనం రాయాలన్నమాట. నెక్స్ట్ ఆల్బెండజాల్ టాబ్లెట్లు 14 వారాల తర్వాత ఇవ్వలేదు, ఇస్తాం కాబట్టి ఆ ఇచ్చింది 1 అని మనం రాసుకోవాలి. నెక్స్ట్ గర్భం దాల్చిన అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఖచ్చితంగా 18 నుంచి 19 వారాల మధ్యలో మనం తీయిస్తాం కాబట్టి గర్భం దాల్చిన వారాల సంఖ్యని నమోదు చేయాలి. ఇక్కడ అల్ట్రా స్కానింగ్ మీకు ఏదైతే స్కానింగ్ లో వచ్చిందో ఆ వారాల సంఖ్యని ఖచ్చితంగా మీరు ఇక్కడ వేయండి. JSSK పథకం అంటే మీకు అది అవును లేదు తెలియదు, మనకు తెలుసు వాళ్ళకి మీరు చెప్పారా లేదా. JSSK పథకం కింద మనకి ఏమంటే వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఇటు అటు కూడా. అంటే తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్లి మళ్ళీ హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చే వరకు వాళ్ళకి ఫుడ్ బెడ్ అన్ని కూడా ఫ్రీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇంకేమైనా మెడికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. తర్వాత అక్కడ ఉన్న అటెండెంట్ కూడా 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పాలన్నమాట. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ చేత జన్మ సహచరుడు గుర్తించబడినాడా అంటే మనకి కొంతమంది స్కానింగ్ చేయించుకుంది చూసారు, ఇది స్కానింగ్ తర్వాతే ఇక్కడ రాశారు. స్కానింగ్ చేయించుకున్నప్పుడు వాళ్ళు సెక్స్ ని ఏమైనా రివీల్ చేశారా అలాగా అంటే PCPNDT యాక్ట్ కింద అది మనం చేయకూడదు కదా, కాబట్టి నో అనేది మనం పెట్టాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఫండల్ లేదా అబ్డామినల్ యొక్క పరీక్ష. ఈ ఫండల్ పరీక్ష అంటే అబ్డామినల్ పరీక్ష ఎవరు చేస్తారు, ANMs మాత్రమే చేస్తారనమాట. అంటే మీ చేతులతో తడిమి ఆ ప్రెగ్నెన్సీ యొక్క వారాలని మీరు గుర్తిస్తారనమాట. గర్భాశయం యొక్క ఎత్తు 12 వారాల లోపల, అది మనకి 1వ సందర్శన 12 వారాల లోపల కాబట్టి ఈ 12 వారాల లోపల అసలు ఇది మనకి ఈ ఎత్తు అనేది మనకు తెలియదు. రెండవది ఏంటంటే ఎప్పుడు వస్తుంది అని అంటే 20 వారాలకి కాబట్టి అక్కడ మీకు ఇది 20 వారాలకి మీకు కనిపిస్తే 20 వీక్స్ కి వచ్చింది, ఎత్తు పరిమాణం వచ్చిందని మీరు రాసుకోవచ్చు అనమాట. ఇది 32 వీక్స్ కి వస్తే 32 వీక్స్ అని అలాగా ఈ వీక్స్ ని అంటే మీ ఎత్తు పరిమాణాన్ని వారాలలో మనం రాసుకోవాలన్నమాట. పిండ హృదయ స్పందన రేటు ఎప్పుడు బిడ్డ తాలూకా హృదయ స్పందన అంటే హార్ట్ రేట్ ఎప్పుడు మనకి వస్తుంది అని అంటే 12 వారాల లోపల ఉండదు. ఎప్పుడు వస్తుంది అంటే 4 నెలలు దాటిన తర్వాతే 5 నెలలకి క్విక్నింగ్ అనేది ఆ మూమెంట్ కూడా మనకు తెలుస్తుంది, అప్పుడు మనకి వస్తుంది అనమాట. అయితే బిడ్డ స్పందన రేటు 140, 160 అలా మనం వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పిండ స్థితి స్థానం అక్కడ మనకి ఎలా ఉంటదంటే అయితే పిండ స్థితి ఎలా ఉంది, బటక్స్ పైన ఉన్నాయా, తల కింద ఉందా, లేదంటే తల పైన ఉందా, బటక్స్ కింద ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది. అంటే సెఫాలికా పొడాలికా అనేది రాసుకోవాలి. నార్మల్ అంటే నార్మల్ అనైనా పెట్టండి. నెక్స్ట్ పిండం కదలికలు సాధారణంగా ఉన్నాయా, కొంతమందికి ర్యాపిడ్ గా కొంతమంది కొట్టేసుకుంటారంట, ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఇవన్నీ రాయాలన్నమాట. మీరు ఫిల్ చేసిన దాన్ని బట్టి, మీరు చూసిన దాన్ని బట్టి బిడ్డ తాలూకా ఆరోగ్యం తర్వాత తల్లి తాలూకా ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మాత్రం మీరు గుర్తించండి. నెక్స్ట్ అధిక ప్రమాద లక్షణాలు ఏమైనా ఉంటే గనక అవి కూడా మీరు ఇక్కడ రాయాలి, కాలంలో రాయాలి. ఒకవేళ అధిక ప్రమాదం ఉంటే ఆమెకి ఏ డేట్ లో మీరు ఆమెని రిఫర్ చేశారు, అంటే ఏ డేట్ లో మీరు రిఫర్ చేశారు,
ఎక్కడికి తర్వాత రిఫరల్ కేంద్రం ఎక్కడికి రిఫర్ చేశారు, రిఫరల్ కేంద్రం యొక్క జీజీహెచ్ఆ, ఏహెచ్ఆ, సిహెచ్సియా అది కూడా మీరు ఇక్కడ రాయాలన్నమాట. ఒకవేళ ఆ డెలివరీ తర్వాత ఇష్టపడిన గర్భ నిరోధక పద్ధతి, డెలివరీ అయిన వెంటనే మనం ఏం చేయాలి, ఐయుసిడి గానీ, తర్వాత ఒకవేళ ఇద్దరు పిల్లలైతే వాళ్ళు ఒకవేళ స్టెరిలైజేషన్ చేంజ్ చేసుకుంటే ట్యూబెక్టమియా, వేసెక్టమీ ఇవన్నీ కూడా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక చనిపోతే ఆ చనిపోయిన తేదీ రాస్తాము, గర్భం యొక్క వారాలు రాస్తాము, చనిపోయిన స్థలం రాస్తాం, కారణాన్ని ఎండిఆర్ కమిటీ గుర్తించిందా లేదనేది మనం రాస్తాం. డెలివరీ యొక్క వివరాలు, డెలివరీ యొక్క తేదీ ఎప్పుడైంది, డెలివరీ యొక్క సమయం కూడా రాస్తాము. డెలివరీ ఎక్కడ ఏ ఫెసిలిటీ యొక్క రకం, అంటే హోమ్ డెలివరీ అయితే హోమ్, అవునంటే అవును, కాదంటే కాదు. నెక్స్ట్ ఎవరు డెలివరీ నిర్వహించారు, డాక్టర్ గారా, ఏఎన్ఎం గారా, ఎల్హెచ్వియా, స్టాఫ్ నర్సా, బంధువుల, ఇతరులు పేర్కొనాలి. డెలివరీ యొక్క రకం సాధారణమా, సిజేరియనా, తర్వాత అసిస్టెడా, డిశ్చార్జ్ తేదీ, సమయం. ఒకవేళ గనక డెత్ అయితే ఈ డెత్ తాలూకా మాత్రం మనం ఇక్కడ రాయాలి, వారం రాయాలి, డేట్ రాయాలి, వారం రాయాలి, స్థలం రాయాలి, కారణం కూడా రాయాలన్నమాట. ఆశ 24 గంటల లోపల నోటిఫికేషన్ ఇచ్చిందా లేదా, అవును. ఇది ఏఎన్ఎం చేత ఎఫ్బిఐఆర్ పూర్తి చేయబడిందా, అవును, కాదు అనేది కూడా రాయాలి. సంక్లిష్టత అంటే ఏమైనా డెలివరీ సమయంలో ఏమైనా కష్టం ఏమైనా వచ్చిందా, లేదంటే జేఎస్వై వచ్చిందా లేదా, అవును లేదంటే కాదు. చెల్లింపు అందిందా లేదా, చెప్పుకున్నాం కదా మనం ఇందాకే. జేఎస్వై అంటే రూరల్ అయితే 1000 రూపాయలు, అర్బన్ అయితే 600 రూపాయలు వస్తాయి. నెక్స్ట్ డెలివరీ ఫలితం రాస్తాము. సజీవ జననం అంటే ఎంసీహెచ్, సజీవ జననాల సంఖ్య, నిర్జీవ జననాల సంఖ్య రాస్తాము. నవజాత ఒకవేళ డెలివరీ అయ్యే బిడ్డ కనుక చనిపోతే నవజాత శిశు మరణాల సంఖ్య రాస్తాం, స్థలం రాస్తాం, కారణం రాస్తాం. ఈ ఆశా ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారా లేదా, ఏఎన్ఎం ఎఫ్బిఐఆర్ పూర్తి చేసిందా లేదా అనేది కూడా మనం చూస్తాం. ఇప్పుడు బేబీ ఇక్కడ డెలివరీ అయిపోయింది కదండి, గమనిక డెలివరీ తేదీ, పుట్టిన తేదీ ఒకేలా ఉండాలి. ఎందుకంటే మదర్ ఎప్పుడైతే డెలివరీ అయిందో, ఏ టైంలో డెలివరీ అయిందో అదే డేట్ ఇక్కడ కూడా ఉండాలి. పుట్టిన తేదీ ఇక్కడ మనం బేబీ తాలూకా పుట్టిన తేదీ వేస్తాము. నెక్స్ట్ బేబీ 1, బేబీ 2, కొంతమందికి ట్విన్స్ కూడా పుడతారు కదా, అందుకని బేబీ 1, బేబీ 2 వివరాలు రాస్తాం అనమాట. ఆర్సీహెచ్ చైల్డ్ ఆర్సీహెచ్ ఐడి మనం వేస్తాము, ఎందుకంటే చైల్డ్ కూడా ఐడి నెంబర్ మనం తీసుకుంటాం కాబట్టి ఐడి నెంబర్ వేస్తాము. తర్వాత ముందుగా పుట్టిన అంటే ఫుల్ టర్మ్లో పుట్టారా బేబీ, లేదంటే లేకపోతే నెలను నిండకుండా పుట్టారా, ప్రీ టర్మ్లో పుట్టారా, ఇది కూడా ఇక్కడ రాయాలన్నమాట. 24 నుంచి 34 వారాల మధ్య డెలివరీ అయితే తల్లికి కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చారా లేదా, ఎస్ అయితే ఎస్, లేదంటే లేదు. సెక్స్ బేబీ ఎంసీహెచ్ఆ, ఎఫ్సీహెచ్ఆ రాస్తాము. బేబీ పుట్టిన క్షణం ఏడిచాడా లేదా, ఎందుకంటే ఏడిస్తేనే ఆరోగ్యవంతుడిగా ఉన్నట్టు కదా, అది కూడా రాయాలి. పై తరగతి కేంద్రానికి పంపుతున్నారా అంటే ఒకవేళ బేబీ ఏడవలేదనుకోండి, ఇంకేదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి, హయ్యర్ సెంటర్స్కి పంపిస్తున్నారా లేదా, రెఫరల్ చేశారా లేదా. ఎస్ఎన్సీయూలో అడ్మిట్ అయ్యి ఉంటే ఎస్ఎన్సీయూ నంబర్ కూడా ఇక్కడ రాయాలన్నమాట. పుట్టిన సమయంలో ఏదైనా భౌతిక లోపాన్ని ఏమైనా గుర్తించాలంటే అంగవైకల్యం ఏమైనా ఉందా, అది కూడా మనం రాయాలి. పుట్టినప్పుడు బేబీ బరువు కేజీల్లో 2.5 కేజీలా 3 కేజీలా అనేది మనం రాయాలన్నమాట. మామూలుగా అయితే నార్మల్ వెయిట్ 2.75 కేజీస్ అనమాట బేబీకి. సో బేబీ ఎన్ని కేజీలు ఉన్నాడు, తక్కువ వెయిట్తో పుట్టాడు, ఎక్కువ మామూలుగా పుట్టాడు, ఎక్కువ వెయిట్తో పుట్టాడు అనేది కూడా మనం రాయాలి. పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాడా లేదా, మీకు అందరికీ తెలిసిందే కదా ముర్రిపాలు తాలూకా విశిష్టత, అందులో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా పోషక విలువలన్నీ ఉంటాయి కాబట్టి మనం గంట లోపలే పాలు తాగించాలి. బర్త్ డోసు అంటే ఎప్పుడైతే పుట్టాడో ఆ పుట్టినరోజే మనం 0 ఓపీవీ ఇచ్చేస్తాము. తర్వాత బీసీజీ వ్యాక్సిన్ ఇస్తాము, హెపటైటిస్ B0 వ్యాక్సిన్ ఇస్తాము, విటమిన్ K కూడా ఇస్తామన్నమాట. ఎందుకంటే ఇది యాంటీ కోయాగులెంట్ గా ఉపయోగపడుతుంది కాబట్టి విటమిన్ K కూడా ఇస్తాము. సెక్షన్ 6 పోస్ట్ నాటల్ కేర్ అంటే మదర్ ఆల్రెడీ పోస్ట్ నాటల్ పీరియడ్ లోకి వచ్చేసింది అనమాట. మామూలుగా హెచ్బిఎన్సి పిఎన్సి సందర్శన ఈ డేటు, మంత్, ఇయర్ మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే 7 విజిట్స్ కదా మనకి, మామూలుగా ఆశాలు అయితే 6 విజిట్సే చేస్తారు. ఫస్ట్ డే మనం ఒకవేళ వేసామనంటే హోమ్ లో గనక డెలివరీ అయితే అది ఫస్ట్ సందర్శన కింద అవుతుంది. మామూలుగా అయితే ఇది 3 రోజులు, తర్వాత 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు, 28 రోజులు, 42 రోజులు అనమాట. ఈ 42 రోజులతో ఈ సందర్శన అయిపోద్ది. ఈ డేట్స్ లో అంటే ఈ డేట్స్ ప్రకారం ఇక్కడ డేటు, మంత్ ఇవన్నీ కూడా మనం వేసుకోవాలి. ఇక్కడ కూడా పోస్ట్ నాటల్ పీరియడ్ లో కూడా మనం తల్లికి IFA టాబ్లెట్స్ ఇవ్వాలన్నమాట. ఎన్ని ఇవ్వాలి, వాళ్ళకు కూడా 180 టాబ్లెట్స్ ఇవ్వాలి. 60
ఓకేనమ్మా. 180 టాబ్లెట్స్ ఇవ్వాలి. తర్వాత కాల్షియం టాబ్లెట్స్ కూడా ఎన్ని ఇవ్వాలి అంటే 360 ఇవ్వాలన్నమాట. 120 టాబ్లెట్స్ మనం ఇవ్వాలి. తర్వాత ప్రసవానంతరం గర్భనిరోధక పద్ధతి ఉపయోగించారా, ఏం పెట్టారు, ఐయుడి ఏమైనా వేసారా, ఇంకేమైనా చేశారా అనేది మనం రాయాలి. లేదంటే ఇంకేమైనా వాళ్ళకి సూచించారనేది. తల్లికి ఏమైనా ప్రమాద లక్షణాలు, ఒకవేళ పిఎన్సీ పీరియడ్ లో కూడా వాళ్ళకి ప్రమాద లక్షణాలు ఉంటే అవి సూచించాలి. ఎక్కడికైతే రిఫర్ చేశారో ఆరోగ్య కేంద్రం రకం. తర్వాత ఇప్పుడు నమోదు చేస్తాం మనం 7 వారాలకి 3 రోజులు, 7 రోజులు, 14 రోజులు, 21 3, 7, 14, 21, 28, 42 రోజులకి వీళ్ళు చేయాలన్నమాట. ఇందులో బేబీ యొక్క బరువు చూసుకోవాలి. బేబీ యొక్క బరువు ఎంత ఉంది, బరువు మామూలుగా అయితే వాళ్ళు పెరుగుతున్నారా తరుగుతున్నారా, బరువును బట్టి కూడా బేబీ ఆరోగ్యంగా ఉందా లేదనేది చూసుకుంటారు. నెక్స్ట్ ఉష్ణోగ్రత తనిఖీ చేయబడిందా. ఉష్ణోగ్రత ఎప్పుడు తనిఖీ చేయబడుతుంది మనకి, మామూలుగా అయితే ఇక్కడ ఎస్ అని ఉంది కాబట్టి ఎస్ నో అని పెట్టేస్తున్నారు. కాదండి, బేబీ తాలూకా టెంపరేచర్ ఎంత ఉంది, 99 degrees Fahrenheit ఉందా, 98.8 degrees Fahrenheit అలా రాయాలన్నమాట. బేబీకి ఏమైనా ప్రమాద సంకేతాలు ఉంటే సూచించాలి. రెఫరల్కి పంపిస్తే రెఫరల్కి పంపించామని రాయాలి. ఒకవేళ వాళ్ళు రెఫరల్కి పంపించడానికి తిరస్కరిస్తే దాన్ని ఎందుకనేది రాయాలి. వాళ్ళకి చికిత్స ఏమైనా కొనసాగిస్తున్నారా లేదా రాయాలి. రెఫరల్ సదుపాయం రాయాలి. బేబీ చనిపోతే కారణాలు రాసి, తేదీ రాసి, స్థలం రాసి, ఆశా 24 గంటల లోపల నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చిందా లేదా, ఏఎన్ఎంతో FBIR పూర్తి చేశారా లేదా, రిమార్క్స్ అన్ని కూడా రాయాలి. మదర్ది మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలదనమాట. పిల్లల నమోదు వివరాలు. ఈ పిల్లల నమోదు వివరాలు ఏంటంటే ఇదంతా కూడా మీకు అందరికీ బాగా తెలిసి ఇవన్నీ బాగా రాసేస్తున్నారు. నెక్స్ట్ మనకి HbYc అనేది ఒక ఎక్స్టెండెడ్ ఇది పెట్టారండి. మనం ఇప్పటి వరకు HbNc 6 విజిట్స్ చూసుకున్నాం. ఇది ఎంతవరకు అంటే 42 రోజుల వరకు మాత్రమే అనమాట. అంటే నెలన్నర వరకు ఉంటది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది HbYc అంటే హోమ్ బేస్డ్ యంగ్ చిల్డ్రన్ కేర్ అనమాట. యంగ్ చిల్డ్రన్ కేర్ ఇది ఎప్పుడెప్పుడు అంటే 3వ నెల, తర్వాత 6వ నెల, 9వ నెల, 12వ నెల, 15వ నెల, 15వ నెల, 18. అంటే మనం బూస్టర్ డోస్ వచ్చే వరకు కూడా బేబీని మనం సందర్శిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు బాగోగులు చూస్తూ ఉండాలి. సందర్శించిన డేట్ వేస్తాం. వయసుకు తగ్గ వ్యాధి నిరోధక టీకాలు పొందితే ఎస్ అని పెడతాం. పిల్లవాడి MCP కార్డు గ్రీన్ జోన్ లో ఉందా, ఉంటే ఎస్ అని పెడతాం, లేదంటే నో అని పెడతాం. పిల్లల పెరుగుదల స్థితి నమోదు చేయడానికి కొత్త MCP కార్డు వాడారు, మనం కొత్తది వాడం కదా కాబట్టి నో అని పెడతాం. అవును అయితే పెరుగుదల స్థితి యొక్క నమోదు ఎర్రజెండా గుర్తు పెట్టారా, లేదు. పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడా, లేదు. తల్లిపాలను కొనసాగించారా, ఎస్. అంగన్వాడీ చేత వయసు బరువు రికార్డు చేయించారా, ఎస్. అంగన్వాడీ చేత ఎత్తు పొడవు రికార్డు చేయించారా, ఎస్. ప్రత్యేకమైన తల్లిపాలు ఇవ్వడానికి తల్లికి సలహా ఇచ్చారా, ఎస్. చేతులు కడుక్కోవడానికి తల్లికి సలహా ఇచ్చారా, ఎస్. కుటుంబ నియంత్రణ కోసం తల్లికి సలహా ఇచ్చారా, ఎస్. అంతేనండి. ఇలా ఇది ఇక్కడ 3వ నెల అయిపోయింది. నెక్స్ట్ 6వ నెల, అలాగే 9వ నెల, 12వ నెల, 15వ నెల, 18వ నెల, ఇక్కడ వరకు కూడా ఇవన్నీ కూడా మీరు చెయ్యాలి. ఇప్పుడు మనం మదర్ది ఇదంతా కూడా డెలివరీ అంతా చూసుకున్నాం కదా. డెలివరీ అయిన తర్వాత మదర్కి మీరు ఏమైనా పెడితే అంటే ఏమైనా స్టెరిలైజేషన్ అయిపోతే ఇగోండి ఇక్కడ అంతా ఉంటుంది, ఇవన్నీ చూసుకోండి. స్టెరిలైజేషన్ అయితే స్టెరిలైజేషన్ అయిపోయిందని రాయండి. లేదు IUCD అంటే IUCD పెట్టామని రాయండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూసారు కదా. ఒకవేళ వాళ్ళు ఏమైనా మానేశారు అనుకోండి, అది ఎందుకు మానేశారు ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ రాసుకోండి.